మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తాము అని వైసీపీ విస్పష్టంగా ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఇంకా సీదిరి అప్పలరాజు విశాఖపట్నంలో నిన్న ఈ ప్రకటన చేశారు. మేము వస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తాం అని డిక్లేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు చూడండి. ఆయన పొలిటికల్గా చాలా కన్నింగ్. ఉత్తరాంధ్ర వాళ్ళ చేత, అది కూడా బీసీ నాయకుల చేత ఈ ప్రకటన ఇప్పించారు. తద్వారా ప్రాంతాల మధ్య తప్పులు తీసుకురావాలని. ఇంతకీ ఏమంటారు బొత్స గారు? ఫస్ట్ పాయింట్ ఆయన అన్నది ఏంటంటే, తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికి రాదు. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం. ఇవి ఆయన చెప్పిన పాయింట్స్. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం, దాన్ని ఎవ్వరూ డిస్ప్యూట్ చేయడంలా. కానీ ఇక్కడ విషయం అది కాదు. తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా అని ప్రశ్నించారు బొత్స గారు. తీర్మానం బై ఇట్ సెల్ఫ్ ఏమీ వాల్యుబుల్ కాదు, దానికేమీ పవర్ లేదు ప్రత్యేకంగా. ఏ సందర్భంలో ఆ తీర్మానం చేశారు? పార్లమెంటులో ఏపీ విభజన చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో, ఆ సవరణ ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ప్రకటించేటువంటి ఉద్దేశంతో ఆ తీర్మానం చేశారు. ఊరికి అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే దానికి విలువ ఉండదు, ఆ విషయం బొత్స గారికి తెలుసు. కానీ అటువంటి తీర్మానానికి, ఇప్పుడు అమరావతి మీద చేసిన తీర్మానానికి మధ్య తేడా ఉంది. అది ఊరికి తీర్మానం చేసి పంపించేది కాదు. ఆ తీర్మానం ప్రాతిపదికగా పార్లమెంటులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఒక సవరణ తీసుకొస్తున్నారు, రాజధానిని గుర్తిస్తూ. అది బొత్సకి తెలుసు, తెలియక కాదు, జనాన్ని గందరగోళపరచడం కోసం అన్నమాట. అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధత కోసం చేసినటువంటి తీర్మానం పనికిరాదు అని చెప్పి అన్నాడు ఆయన. దేనికి పనికిరాదు? అమరావతిని రాజధానిగా గుర్తించడానికి పనికిరాదా? అంతవరకు ఓకే. కానీ పార్లమెంట్లో చట్టం చేయడానికి పనికి వస్తుంది కదా, అందుకోసమే కదా ఆ తీర్మానం చేసింది. ఒకసారి ఆ తీర్మానం బేసిస్ మీద పార్లమెంట్లో చట్టం కనుక అయితే, అప్పుడు బొత్స గారి చేతుల్లో ఏమీ లేదు. వైసీపీ మళ్ళీ వచ్చినా మార్చడానికి లేదు. ఇంకొక మాట అన్నాడు ఇక్కడ బొత్స గారు. ఇక్కడ అసెంబ్లీ సెషన్ పెట్టుకొని రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్పి ఢిల్లీకి ఒక కాగితం పట్టుకొని వెళ్తున్నారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ రాజధాని పనికి రాదు అంటే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు ఆయన. దేన్నైనా అడ్డగోలుగా ఎవరైనా అనొచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి తమిళనాడులో కలిపేయచ్చు. అప్పుడేం చేస్తారు అని ప్రశ్న వేస్తే దానికి ఏం అర్థం లేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇక్కడ పనికి రాదు అని చెప్పి అనడానికి వీలు లేకుండా ఈ తీర్మానం చేసి దీని ద్వారా పార్లమెంట్లో చట్టం చేస్తున్నారు. ఆ విషయం తెలియదా బొత్సకి? పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత ఈయనెవరో మార్చడానికి లేదు. మార్చాలి అని అంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి, లేక బొత్స గారికి ఆంధ్రప్రదేశ్లో మరి 175కి 175 సీట్లు వచ్చి, కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మళ్ళీ పార్లమెంట్లో చట్టాన్ని మార్చవచ్చు. అంతే తప్ప రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా బొత్స గారికి తోచింది కదా అని చెప్పి ఇవాళ నుంచి అమరావతి రాజధాని కాదు, పులివెందులు పెట్టుకుంటాం అని అంటే అప్పుడు కుదరదు. అందుకోసం పార్లమెంటు ద్వారా చట్టంలో సవరణ చేస్తున్నారు. సో దట్ బొత్స లాంటి వాళ్ళు అంత సులభంగా రాజధాని ఇక్కడ కాదు అక్కడ అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడకుండా ఉండటానికి వీలుగా చట్టంలో ఏం మార్పు చేస్తున్నారు? మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో ఏముంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5 అని ఉంది. అందులో 5(2) అనేటువంటి ప్రొవిజన్లో ఒక సవరణ తీసుకురావాలి అని కోరారు. ఏంటి ఆ సవరణ? సెక్షన్ 5లో ఏమనుంది? హైదరాబాద్ టు బి కామన్ క్యాపిటల్ ఫర్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. అది 5. అందులో 2 ఏముందంటే, ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్, అంటే 10 years అయిపోయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ షల్ బి ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇప్పుడు ఇందులో ఈ 5(2)లో ఒక సవరణ చేయమని అసెంబ్లీ మొన్న తీర్మానం చేసింది. ఆ సవరణ ఏంటంటే, ఈ 2లో దేర్ షల్ బి ఎ న్యూ క్యాపిటల్ అనే చోట ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఎట్ అమరావతి అనేది చేర్చమన్నారు.
దాంతోపాటు దాని ఎక్స్ప్లెనేటరీ పార్ట్ ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏమనుంది, హైదరాబాద్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ అని వివరణ ఇచ్చారు. అదేవిధంగా అమరావతి అంటే ద క్యాపిటల్ సిటీ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ఏపీ సిఆర్డిఏ యాక్ట్ 2014 అని చేర్చమన్నారు. ఈ రెండు చేర్చారనుకోండి, అప్పుడు స్పష్టంగా ఇదిగో ఈ ప్రాంతము ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడుతుంది. అప్పుడు బొత్స గారు ఒకవేళ భవిష్యత్తులో గెలిస్తే ఆయన పార్టీ ఇవాళ నుంచి అమరావతి కాదు రాజధాని అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఉంటుంది కాబట్టి. ఇవన్నీ తెలియనంత అమాయకుడు కాదు బొత్స సత్యనారాయణ. కానీ జనంలో గందరగోళాన్ని సృష్టించాలి, అయినా కూడా మార్చేయచ్చు, రేపు వైసీపీ వస్తే మార్చేస్తుంది అనేటువంటి ఒక ఫియర్ని ఇన్స్టిల్ చేయాలి జనంలో. తద్వారా ఒక రకమైన గందరగోళ వాతావరణాన్ని సృష్టించాలి. అమరావతి భవిష్యత్తులో రాజధానిగా ఉంటుంది అనే భరోసా లేకుండా చేయాలి అనేది దీని వెనక ఉన్నటువంటి కుట్ర. ఇంకొక మాట అన్నాడు బొత్స, మన రాష్ట్రంలో రాజధాని ఎన్నోసార్లు మారింది, అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి రాజధాని వెళ్ళదా అని. మన రాష్ట్రంలో రాజధాని ఎన్నిసార్లు మారింది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రయత్నించాడు కానీ మార్చలేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది 53లో ఒకసారి, మళ్ళీ 2014లో. అంతకుముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం, మారిందేమీ లేదు, మద్రాసే అందరికీ రాజధాని. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని. ఇప్పుడున్నటువంటి ఏపీ ఏర్పడింది 53లో, మళ్ళీ అటువంటి ఏపీనే 2014లో ఏర్పడింది. అప్పుడు కర్నూలు పెట్టారు, ఇప్పుడు అమరావతి పెట్టారు. అంతకుమించి రోజుకు ఒకసారి ఏమీ మార్చలా. అదేంటో ఏడాదికి ఏడాది మార్చినట్టు అట్లా మార్చొచ్చు అన్నట్టుగా బొత్స మాట్లాడుతున్నాడు. మన రాష్ట్రంలో రాజధాని ఎన్నోసార్లు మారింది కాబట్టి మార్చుకోవచ్చు అంటే ఏడాదికి ఒక రాజధానిని మార్చుకుంటారా ఏంటి? దాని వెనక ఆలోచన ఏంటి? దానికి అర్థం ఏంటి? అది బాధ్యతారహితంగా మాట్లాడినట్టు కదా. బొత్స చాలా సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటాడు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోతాను అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. మరి అంత స్థాయి ఉంది నాకు అనుకున్నప్పుడు కొంచెం సెన్సిబుల్గా మాట్లాడాలి కదా. బొత్స గారు ఆయనతో పాటు మిగతా వాళ్ళు అంటే ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు వీళ్ళు ఒక మాట అన్నారు. ఎప్పుడు అంటారు ఈ మాట? లక్షల కోట్లు పెట్టేస్తున్నారు అమరావతిలో, అంత ఖర్చు పెడితే అది ఎప్పటికి పూర్తవుతుంది? అమరావతిలోనే డబ్బులన్నీ పెట్టేస్తే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని చెప్పి ధర్మాన ప్రసాదరావు ఆ 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా మాట్లాడాడు. నా పుస్తకంలో కూడా చాలా వివరంగా రాశాను. అది చాలా ఆవేదనగా మాట్లాడాడు ధర్మాన ప్రసాదరావు. మొత్తం తీసుకెళ్ళి మీరు అమరావతిలో పెట్టేస్తే మా పిల్లలేం కావాలి, మా ఊళ్ళేం కావాలి, మా కుటుంబాలేం కావాలి అంటే ఉత్తరాంధ్రం వదిలేసినట్టు, అమరావతిలో డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టేసినట్టు ఎంత డ్రామాటిక్గా మాట్లాడాడో చెప్పలేనా. ఆనాడు అసెంబ్లీలో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి అమరావతిలో ఏం ఖర్చు పెట్టలేదు కదా వాళ్ళ లెక్క ప్రకారమే. సో దానివల్ల ఉత్తరాంధ్రలో ఎంత సంపదను పెంచారు మీరు? ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టలేదు కదా. దానివల్ల ఉత్తరాంధ్రలో అందరూ ధర్మాన ప్రసాదరావు గారితో ఈక్వల్గా ధనికులు కావాలి కదా. అక్కడ అదనంగా ఏమైనా రోడ్లు వచ్చినాయా? అక్కడ అదనంగా ఏమైనా మౌలిక సదుపాయాలు కల్పించారా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో? ఎందుకంటే అమరావతిలో డబ్బులు పెట్టలేదు కదా. తద్వారా మిగతా ప్రాంతాలను సుసంపన్నం చేస్తామని కదా మీరు చెప్పింది. ఏమీ జరగల. ఇప్పుడు కూడా కావాలని పదే పదే అమరావతిలో మీరు లక్షలాది కోట్ల రూపాయలు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి? మళ్ళీ తప్పులు తీసుకొచ్చేటువంటి ఆలోచన అన్నమాట. ఒకవైపున వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు వేస్తున్నాడు ఈ అమరావతి పేరు చెప్పి, అక్కడ అసలు ఆయన ఖర్చు పెట్టిందే లేదు, డెవలప్ చేసిందే లేదు అంటారు. కాసేపు లక్షల కోట్లు తీసుకొచ్చి పోస్తున్నాడు అందులో అంటారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన పెట్టాడు ఇంతవరకు బడ్జెట్లో నుంచి. బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు గారు కానివ్వండి, వాళ్ళకి తెలియదా స్టేట్ బడ్జెట్లో నుంచి అమరావతికి ఏమీ కేటాయించడం లేదని? యాక్చువల్గా లెక్కలు కూడా ఉన్నాయి నా దగ్గర. 22-23లో వీళ్ళు 200 కోట్ల రూపాయలు కేటాయించారు అమరావతికి వైసీపీ ఉన్నప్పుడు. 23-24లో 500 కోట్లు అన్నారు. తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్ అని 771 కోట్లు అన్నారు. 24-25లో కొట్టిన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత యాక్చువల్గా పెద్దగా కేటాయించాలా. లేటెస్ట్గా మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ కింద 6,000 కోట్ల వరకు కేటాయించారు అన్నారు. కానీ ఇవి నేరుగా అమరావతిలో భవన నిర్మాణం కోసం కాదు, అవి ఏపీ టిడ్కో అంటే పేదలకి ఇళ్ళు, ఇటువంటి జనరల్ మున్సిపల్ కార్యక్రమాల కోసం. అంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పాటు అమరావతి కూడా ఉంది కదా. అమరావతి ఏమీ వెలివేయబడ్డ ప్రాంతం కాదు కదా. మిగతా ప్రాంతాలతో పాటే అమరావతికి కూడా కొన్ని కేటాయింపులు ఉంటాయి.
జనం ఉంటారు కదా అక్కడ కూడా. అంతకుమించి ప్రత్యేకంగా అమరావతి కోసం వేలాది కోట్ల రూపాయలు ఏమి కేటాయించడం వల్ల. ఎందుకని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, అంటే దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ నుంచి డబ్బులు కేటాయించేది లేదు. బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి మళ్ళీ అమరావతి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఆ అప్పుల్ని తీర్చేటువంటి ప్రణాళిక. అందుకే ఏపీ బడ్జెట్లో కేటాయింపులు ఏమీ ఉండవు. ఆ కేటాయింపులు లేకుండానే వర్క్స్ జరుగుతున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం ద్వారా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో ఇట్లాంటి సంస్థలన్నీ ఇస్తున్నాయి ఆ డబ్బు. అందువల్ల అది ఏపీ బడ్జెట్లోంచి తీసి డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ఈ లోన్స్ అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఆ రకంగా స్టేట్ గవర్నమెంట్ మీద లైబిలిటీ కూడా లేదు. ఇది కొత్త విషయమేమీ కాదు, మొదటి నుంచి చెప్తున్న మాటే. అయినా ఉద్దేశపూర్వకంగా బొత్స కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి మాట్లాడతారు. వాళ్ళు లెక్క చెప్పొచ్చు కదా, 2015 నుంచి 2026లో ఉన్నాం. ఇప్పటి వరకు 50,000 కోట్లు బడ్జెట్లోంచి తీసి ఖర్చు పెట్టారు, లేక 1,00,000 కోట్లు తీసి ఖర్చు పెట్టారు అని. ఎక్కడ ఖర్చు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టలేదు, కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అమరావతిలో ఖర్చు పెడుతున్నవన్నీ కూడా సెపరేట్ అకౌంట్. అది రాష్ట్ర బడ్జెట్లో ఒక భాగంగా లేదు. ఇది తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని పదే పదే రెచ్చగొడతారు. అదేవిధంగా సీదిరి అప్పలరాజు ఆయన ఏమన్నాడు తెలుసా, రాష్ట్రంలో ఉన్న సంపదను తీసుకెళ్ళి అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వ్యక్తుల్ని కాల్చేయాలి అన్నాడు. ఉద్దేశపూర్వకంగానే ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ వాడతారు. ఎందుకంటే ప్రాంతాల మధ్య వైషమ్యాన్ని తీసుకురావాలి అనేది ఆలోచన. అది ఆశ్చర్యకరం. ఒక పెద్ద పార్టీ అది రాజకీయాలు చేయొచ్చు, అధికార పార్టీని విమర్శించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అమరావతిలో రకరకాల కాంట్రాక్ట్లు ఇచ్చారు, 1,000 కోట్ల రూపాయలకి. చాలా రేట్లు ఎక్కువ చేసి ఇచ్చారు, లేక అడుక్కి ఇదిగో ఇంతంత ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి కొన్ని విమర్శలు ఉన్నాయి. సో వాటిని వివరించి ఎక్స్పోజ్ చేసి ప్రజలకు చెప్పి రాజకీయం చేయొచ్చు. అటువంటి రాజకీయం రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ అటువంటి రాజకీయం చేయరు వాళ్ళు. వాళ్ళు చేసే రాజకీయం అంతా కూడా పచ్చి అబద్ధాలని వ్యాప్తి చేసి ప్రజల మధ్య తంపులు తీసుకురావాలి, రాష్ట్రంలో అల్లకల్లోనం సృష్టించాలి. మేము అధికారంలోకి రాకపోతే మొత్తం అలజడిగా ఉండాలి, రాష్ట్రం ప్రశాంతత ఉండకూడదు, ఎక్కడ ఏ కార్యక్రమం సక్రమంగా జరగకూడదు, రాజధాని అనేది ఏర్పడకూడదు. ఇట్లా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. అది ఆశ్చర్యకరం. అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నదనుకుంటే ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయినట్టుంది ఆ పార్టీలందరికీ. ఏమాత్రం రాష్ట్రం పట్ల కొంచెమైనా ప్రేమ ఉంటే అంత బాధ్యతారహితంగా ఎవరైనా మాట్లాడగలరా? అన్ని అబద్ధాలు చెప్పగలరా? ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. అదేంటంటే సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనుల్లో ఉన్న తప్పుల్ని వేలెత్తి చూపాలి. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ని ఖర్చు పెట్టేటువంటి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని కదా విమర్శించాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఆ అవకాశాన్ని ఇవ్వరు. వాళ్ళు చేసే అరాచకాలు ఎక్కువ ఉంటాయి ప్రతిపక్షంలో ఉండి. అది ఆశ్చర్యకరం. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉన్నా కూడా కొన్నాళ్ళు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలేంటి, అక్రమాలేంటి, అవినీతి ఏంటి అని చెప్పి పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని కూడా ఇవ్వట్ల వైసీపీ. అది దురదృష్టకరం.